వీడియో చూసిన వాళ్ళందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం నోకియా 3 గురించి తెలుసుకుందాం. ఇక నోకియా 3 డిజైన్ విషయానికి వస్తే ఇది పాలికార్బోనేట్ బ్యాక్తో వస్తుంది. మనకి ఫోన్ ఫ్రంట్ సైడ్ బటన్స్ ఇవ్వడం జరిగింది, కానీ ఫింగర్ ప్రింట్ స్కానర్ లేదు ఈ ఫోన్లో. ఇక డిస్ప్లే విషయానికి వస్తే ఇది 5" 720p స్క్రీన్తో వస్తుంది. ప్రొటెక్షన్ కోసం గొరిల్లా గ్లాస్ వాడటం జరిగింది, కానీ గొరిల్లా గ్లాస్లో 1, 2, 3 ఇలా ఏది వాడారో ఇంకా బయటికి డిస్క్లోజ్ చేయలేదు. ఇక హార్డ్వేర్ విషయానికి వస్తే ఇది మీడియాటెక్ MT6737 సిపియూతో వస్తుంది. ఇది ఒక క్వాడ్ కోర్ సిపియూ, ఇది ఒక లో పవర్ సిపియూ. ఈ సిపియూలో గేమింగ్ ఎక్స్పీరియన్స్ అంత బాగోదు అనుకుంటున్నాను, ఎందుకంటే 1.4 GHz A53 కోర్స్ అంటే పర్ఫార్మెన్స్ చాలా యావరేజ్గా ఉంటుంది. మనం స్నాప్డ్రాగన్ 410తో కంపేర్ చేసుకోవచ్చు. సో ఎవరైతే మంచి గేమర్సో వాళ్ళకి ఫోన్ అంత రికమెండెడ్ కాదు. ఇంకా ఇది 16GB ఇంటర్నల్ స్టోరేజ్, 2GB ర్యామ్తో వస్తుంది. మనం 256GB వరకు మైక్రో SD కార్డ్ ద్వారా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇంకా కెమెరా విషయానికి వస్తే ఇది 8 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఇంకా 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాతో వస్తున్నాయి. ఈ రెండు f2.2 అపర్చర్తో వస్తున్నాయి. సో కెమెరాలో పెద్దగా కొత్తగా ఏం లేదు, కానీ ఈ ఫోన్లో మెయిన్ ఇంట్రెస్టింగ్ థింగ్ అంటే సాఫ్ట్వేర్. ఇది ఆండ్రాయిడ్ న్యూగెట్తో వస్తుంది. వేరే మ్యానుఫ్యాక్చరర్స్లా కాకుండా నోకియా వాళ్ళు మొత్తం స్టాక్ ఆండ్రాయిడ్ వాడటం జరిగింది. సో ఇలా స్టాక్ ఆండ్రాయిడ్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి అప్డేట్స్ కూడా చాలా ఫాస్ట్గా ఇస్తామని నోకియా వాళ్ళు చెప్తున్నారు. నోకియా వాళ్ళు మంత్లీ అప్డేట్స్ కూడా ప్రామిస్ చేయడం జరిగింది. సో ఎవరికైతే లేటెస్ట్ ఆండ్రాయిడ్ వర్జన్ కావాలనుకుంటున్నారో, ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ ఫోన్ చాలా మంచి చాయిస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా ఈ ఫోన్లో ఇంకో విశేషం ఏంటంటే దీనిలో గూగుల్ అసిస్టెంట్ కూడా బిల్ట్-ఇన్గా వస్తుంది. సో చాలా మంచి విషయం. స్టాక్ ఆండ్రాయిడ్ ప్లస్ గూగుల్ అసిస్టెంట్ అంటే ఒక నెక్సస్ ఫోన్ లాంటి ఎక్స్పీరియన్స్ మనకి బడ్జెట్ ప్రైస్ రేంజ్లో దొరుకుతుంది. సో సాఫ్ట్వేర్ విషయంలో ఈ నోకియా 3 చాలా బాగుంది. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే ఇది 2650 mAh బ్యాటరీతో వస్తుంది. ఇప్పుడున్న ఫోన్స్తో కంపేర్ చేస్తే ఇది చాలా చిన్న బ్యాటరీ అని చెప్పుకోవాలి. 1 డే రావడం కూడా కొంచెం కష్టమే అనిపిస్తుంది. సో చూద్దాం, మనకి ఫోన్ వచ్చాక తెలుస్తుంది బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. ఇంకా ఇది NFC కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఈ ఫోన్ ఇండియన్ ప్రైసింగ్ ఇంకా రివీల్ చేయలేదు, కానీ యూరోప్ ప్రైసింగ్ మాత్రం €139. దాన్ని ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే 9800 ఇండియన్ రూపీస్. సో ఈ ఫోన్ మీద నా ఒపీనియన్ ఏంటంటే ఈ ప్రైస్ రేంజ్కి స్పెక్స్ చాలా యావరేజ్గా ఉన్నాయి, బిలో యావరేజ్ అని మనం చెప్పుకోవాలి. ఈ MT6737 CPU గేమింగ్కి అసలు అంత బాగోదు. సో ఎవరైతే గేమర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ ఫోన్ అంత సూట్ అవ్వదు. కానీ ఈ ఫోన్ ఎందుకు కొనాలంటే మంచి బిల్డ్ క్వాలిటీ. ఈ ప్రైస్ రేంజ్లో ఈ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది, ఇంకా డిజైన్ కూడా చాలా కొత్తగా ఉంది. ఎవరైతే అదే బోరింగ్ డిజైన్స్ చూసి విసిగిపోయారో వాళ్ళకి ఈ ఫోన్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇంకా ఈ ఫోన్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే సాఫ్ట్వేర్. టోటల్ స్టాక్ ఆండ్రాయిడ్తో వస్తుంది. ఒక నెక్సస్ లాంటి ఎక్స్పీరియన్స్ మనకి బడ్జెట్ ప్రైస్ రేంజ్లో ఉంది. ఇంకా నోకియా వాళ్ళు మంత్లీ అప్డేట్స్ కూడా ప్రామిస్ చేయడం జరిగింది. సో ఎవరైతే మంచి బిల్డ్ క్వాలిటీ ఇంకా గ్రేట్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఒక బడ్జెట్ ప్రైస్ రేంజ్లో కావాలనుకుంటున్నారో వాళ్ళకి నోకియా 3 ఒక మంచి చాయిస్. సో ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి.